అన్నా సూరజ్ అన్న, నేను ఒక అమ్మాయి మీద మనసు పడ్డానన్నా. ఒక అమ్మాయి మీద క్రష్ ఉంది. కానీ ఆ అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదన్నా. కొంచెం ఏమైనా హెల్ప్ చేయన్నా అన్న. ఆ అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలో కొంచెం ఏమైనా టిప్స్ ఉంటే చెప్పన్నా, ఫాలో అయిపోతాను. కంగ్రాచులేషన్స్ రా, ఎవరా లక్కీ గర్ల్. సో ఒక అమ్మాయి మీద ఇష్టపడుతున్నావు, కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. సో టెన్షన్ పడకు, ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని ఫాలో అయిపోతే సరిపోతుంది. అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలో ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిని ఇష్టపడడం చాలా కామన్, వాళ్ళ మీద క్రష్ ఉండడం కూడా చాలా కామన్. బట్ వాళ్ళని అప్రోచ్ అవ్వడంలో కొంచెం కష్టపడుతూ ఉంటారు. అందుకే చాలా లవ్ స్టోరీస్ స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోతూ ఉంటాయి. సో మీరు కనుక ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తాను. వాటిని మీరు కనుక ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీరు మీ క్రష్ని ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ వాళ్ళని మంచిగా ఇంప్రెస్ చేయొచ్చు. సో ఈ వీడియో అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి కూడా వర్తిస్తుంది, ఎందుకంటే అమ్మాయిలు కూడా అబ్బాయిల మీద క్రష్ ఉంటుంది కదా. సో ఈ టిప్స్ని మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి. మీ క్రష్ని మీరు ఈజీగా అప్రోచ్ అయ్యి వాళ్ళని మంచిగా ఇంప్రెస్ చేసుకోవచ్చు. సో టైం వేస్ట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో రెండు వీడియోలు మనం తెలుసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, మీ క్రష్ని మీరు ఇంప్రెస్ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉండాల్సిన ఫస్ట్ గుణం ఏంటంటే కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే మీలో ఉన్న ఏదైతే భయం ఉందో దాన్ని మీరు బయటికి తీసేయాలి. బికాస్ మీలో కనుక భయం ఉందంటే మీరు వాళ్ళని అప్రోచ్ ఎప్పటికీ అవ్వలేరు. బికాస్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది చాలా కష్టం. అది చాలా ఈజీ అయిన పని, బట్ అయినా సరే చాలా హార్డ్గా ఉంటుంది. బికాస్ వాళ్ళు ఏమనుకుంటారో, మన గురించి ఏం ఆలోచిస్తారని మన మైండ్లో, మన సబ్ కాన్షియస్లో అలా మనం థింకింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో అది అవ్వకూడదు. వాళ్ళని మంచిగా అప్రోచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి. మీలో ఉన్న భయాన్ని మీరు బయట తీసేయాలి. బికాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్. బెస్ట్ ఇంప్రెషన్ కాదు గైస్, లాస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్ ఇంప్రెషన్లోనే మీరు మంచిగా ఇంప్రెస్ చేయాలి అంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని మీరు బయటికి తేవాలి. సో చాలామంది ఇంట్రోవర్ట్గా ఉంటూ ఉంటారు. సో ఆ ఇంట్రోవర్ట్ నుంచి మీరు బయటికి రావాలి. సో దీనికోసం సింపుల్ ఎక్సర్సైజ్ మీరు చేయాల్సింది మిర్రర్ ప్రాక్టీసింగ్. సో మిర్రర్లో మీ క్రష్ని ఊహించుకుని మీరు వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. సో ఎలాగ మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీలో ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అప్పుడు మీరు అప్రోచ్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ మీరు మీలో కాన్ఫిడెన్స్ పెంచండి గైస్, అప్పుడే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడంలో చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ మీలో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్ అని. సో మీలో ఉన్న డ్రెస్సింగ్ సెన్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. బికాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఏదో ట్రాక్ ప్యాంట్తోనో లేదా ఏదో టీ షర్టో ఇవి వేసుకుని వెళ్ళారనుకోండి, సో ఇంప్రెషన్ అనేది అస్సలు ఉండదు. సో వాళ్ళని అప్రోచ్ ఫస్ట్ టైం అవుతున్నారు మీరు. సో ఫస్ట్ టైంలోనే మీరు వాళ్ళని ఇంప్రెషన్ కొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది బాగుండాలి. సో డ్రెస్సింగ్ సెన్స్ కోసం మీరు బ్రాండెడ్ డ్రెస్సులు కొనేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. క్లాస్ లుక్ని ఎక్కువగా మెయింటైన్ చేయండి గైస్. బికాస్ చాలామంది అమ్మాయిలకి క్లాస్ లుక్ ఎక్కువగా ఇష్టం. సో కొంతమందికి కొంచెం మాస్ లుక్ ఇష్టం ఉంటారు, బట్ అలాంటి వాళ్ళు వద్దు. బట్ ఎక్కువగా క్లాస్ లుక్ మీరు మెయింటైన్ చేసుకోండి. సింపుల్గా ఒక మంచి షర్ట్, ఒక మంచి చీనో, ఒక మంచి షూస్, కొన్ని యాక్సెసరీస్, లిమిటెడ్ యాక్సెసరీస్ వేసుకుంటే మీరు చాలా అందంగా ఉంటారు గైస్. సో మీలో ఉన్న డ్రెస్సింగ్ సెన్స్ని మీరు మెయింటైన్ చేసుకోండి. సో మీ దగ్గర ఆల్రెడీ మంచి మంచి బట్టలు ఉంటాయి, బట్ వాటిని వేయడం ఎలాగో రావట్లేదు. బట్ ఒక్కసారి మీరు వాటితో ప్లే చేయండి, వాటిని వేసుకుని చూస్తూ ఉండండి ఏది మీకు బాగా సూట్ అవుతుంది. సో మీ మదర్ హెల్ప్ తీసుకోవచ్చు, మీ సిస్టర్ హెల్ప్ తీసుకోవచ్చు, వాళ్ళకి చూపించవచ్చు. వాళ్ళకి నచ్చిందంటే ఆటోమేటిక్గా బయట ఉన్న అమ్మాయిలకు కూడా నచ్చుతుంది గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అవుతుంది అనమాట, లాస్ట్ ఇంప్రెషన్ అవ్వదు. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, గ్రూమింగ్ స్కిల్స్. సో ఒక అమ్మాయి మిమ్మల్ని నచ్చాలి అంటే, మీతో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రూమింగ్ స్కిల్స్, మీ గ్రూమింగ్ అనేది బాగుండాలి. సో మీ హెయిర్ స్టైల్ని ఎలా పడితే అలా చేసుకోకండి. మీ ఫేస్ టైప్ తగ్గట్టు మీరు ఒక మంచి హెయిర్ స్టైల్ చేయించుకోండి. సో ఒక 3-4 డేస్ ముందే మీరు హెయిర్ కట్ చేయించుకోండి. బికాస్ హెయిర్ కట్ ఈ రోజే చేయించుకుంటే నెక్స్ట్ డేకి ఆ హెయిర్ అనేది బాగోదు. ఒక 3-4 డేస్ తర్వాత అప్పుడు మీ హెయిర్ అనేది మంచి లుక్ అనేది వస్తుంది. సో చాలామంది చూడండి, సెలూన్లో హెయిర్ చేయించుకున్న తర్వాత వెంటనే మన హెయిర్ స్టైల్ బాగోదు. ఒక 2-3 డేస్ తర్వాత మనం అనుకున్న హెయిర్ స్టైల్ అనేది వస్తుంది. సో మీ ఫేస్ తగ్గట్టు మీరు ఒక మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఒక మంచి బియర్డ్, ముస్టాచ్ ఉందనుకోండి, మీరు ఒక మంచి షేప్లో పెట్టుకోండి వాటిని. ఒకవేళ మీకు లేకపోతే మాత్రం క్లీన్ షేవ్లో ఉంచుకోండి. క్లీన్ షేవ్స్ అమ్మాయిలకి చాలా బాగా నచ్చుతుంది, కొంతమందికి బియర్డ్ కూడా నచ్చుతుంది. సో ఒకవేళ మీకు బియర్డ్ ఉందంటే బెస్ట్ వాటిని ట్రిమ్ చేసుకోండి. అండ్ అలాగే మీ నెయిల్స్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి. బికాస్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చే టైంలో మీ నెయిల్స్ కనుక బాగోలేదనుకోండి, సో ఇంప్రెషన్ బాగోదు. సో వాటిలో మట్టి గట్టి మనం ఆడుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మట్టి అవి వెళ్తుంటాయి. సో చూడడానికి చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది. సో
నెయిల్స్ని వాటిని ట్రిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక మంచి పర్ఫ్యూమ్ యూజ్ చేయండి గైస్. హార్డ్ పర్ఫ్యూమ్ వద్దు, నార్మల్గా జస్ట్ మంచి టోన్ ఉన్న పర్ఫ్యూమ్ని మీరు యూజ్ చేయండి. సో వాటి యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో స్టార్టింగ్లో మీకు ఒక లింక్ వస్తుంది, సో అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు మీరు. సో పర్ఫ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అలాగే మీ ఫేస్ని ఆయిలీగా ఉంచకుండా ఒక మంచి ఫేస్ వాష్తో మీ ఫేస్ని వాష్ చేసుకోండి. ఒక మంచి సీరం యూజ్ చేయండి. అండ్ అలాగే ఒక మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయండి, సో దట్ మీ ఫేస్ ఒక మంచి గ్లో ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. సో కొన్ని ప్రొడక్ట్స్ లింక్స్ నేను పిన్ చేస్తే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి, సో దట్ మీ ఫేస్ అనేది మంచి గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది గైస్. సో ఈ విధంగా మీ డ్రెస్సింగ్ సెన్స్ని, మీ ఫేస్ ఒక గ్లోనెస్ని, మీ హెయిర్ స్టైల్ని అండ్ అలాగే మీ గ్రూమింగ్ సీన్స్ని మెయింటైన్ చేసుకుంటే వాళ్ళని అప్రోచ్ అయ్యే టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది గైస్. సో ఈ 3 టిప్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీలో కాన్ఫిడెన్స్ వచ్చింది, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది, మీ గ్రూమింగ్ టిప్స్ బాగున్నాయి, నెక్స్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం. సో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో తను మీరు ఇక్కడ అప్రోచ్ అయ్యే టైంలో మీరు కొన్ని పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఫస్ట్ మీరు అప్రోచ్ అయ్యే టైంలో తనకి మీరు కొన్ని కాంప్లిమెంట్స్ అనేవి ఇవ్వాలి. ఎందుకంటే మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల తన మైండ్లో మీ గురించి కొంచెం నోటీస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో చాలామంది ఇక్కడ ఏంటంటే నార్మల్గా కొన్ని కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. లైక్ తన మీ కొలీగ్ అనుకోండి, లేదనుకుంటే తన మీ క్లాస్మేట్, లేదా మీ ఆఫీస్ మేట్, లేదా మీకు తెలిసిన వాళ్ళలోనే మీకు క్రష్ ఉందనుకోండి, వాళ్ళకి చాలామంది అబ్బాయిలు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. లైక్ మీ ఫేస్ బాగుంది, మీ ఐస్ బాగున్నాయి, మీ డ్రెస్ బాగుంది, ఇక్కడ నార్మల్గా తనకి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. బట్ మీరు ఇక్కడ డిఫరెంట్గా కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. లైక్ మీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది అని ఇలా డిఫరెంట్గా కనుక మీరు తనకి కాంప్లిమెంట్స్ ఇచ్చారనుకోండి, సో తనకి మీరు నోటీస్ అవుతారు అనమాట. సో వన్స్ తనకి మీరు కనుక నోటీస్ అయ్యారంటే అక్కడి నుంచి స్టోరీ అనేది స్టార్ట్ అవుద్ది. సో రెగ్యులర్గా తను మిమ్మల్ని నోటీస్ అయ్యేలా మీరు కనిపిస్తున్నారనుకోండి, సో తన మైండ్లో మీ నేమ్ అనేది అలా ఉండిపోద్ది అండ్ తను మిమ్మల్ని నోటీస్ చేయడం స్టార్ట్ అవుద్ది. అండ్ దాని తర్వాత మీరు చేయాల్సింది, తన సోషల్ మీడియా ఖచ్చితంగా ఉండి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఏదో ఒక దాంట్లో తను రెగ్యులర్గా యాక్టివ్ అయ్యే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు కమెంట్స్ చేయడం, మంచి కమెంట్స్ చేయడం, అంటే అందరికంటే డిఫరెంట్ కమెంట్స్ చేయడం అండ్ అలాగే లైక్స్ చేయడం, ఇలా చేశారనుకోండి తను మిమ్మల్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేద్ది. ఎవడో బాబు తను ఇంతలా నన్ను పట్టించుకుంటున్నాడు అని చెప్పేసి కొంచెం తను మీ గురించి ఆలోచించడం స్టార్ట్ అవుద్ది. అండ్ మీరు వెంటనే మెసేజ్ చేసేయకండి, తన నంబర్ తీసేసుకోవడమో లేదా తన ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో తను మెసేజ్ పెట్టడం అలాంటివి చేయకండి గైస్. ఫస్ట్ తను మిమ్మల్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేయండి, ఆ తర్వాత నుంచే మీరు నెక్స్ట్ స్టోరీ అనేది నడపాలన్నమాట. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో టెక్స్టింగ్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి, తన ఫోన్ నెంబర్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ అలాగే తనకి ఎలాంటి మెసేజెస్ చేయాలి, సో దాని గురించి నేను సెపరేట్ వీడియో అనేది చేస్తాను. సో వెయిట్ చేయండి. సో ఇక్కడ మనం ఓన్లీ అప్రోచ్ గురించి మాట్లాడాం కాబట్టి సో ఈ విధంగా మీరు కనుక తనని అప్రోచ్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు కనుక ఈ టిప్స్ని ఫాలో అవుతే చాలు, మీరు ఈజీగా మీ క్రష్ని అప్రోచ్ అవ్వచ్చు గైస్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి, మీ సింగిల్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి, సో దట్ వాళ్ళకు కూడా గర్ల్ ఫ్రెండ్ అనేది దొరికేస్తుంది మీ వల్ల. సో షేర్ చేయండి, ఎంతమందికి అయితే షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఈ వీడియోలో చెప్పిన ప్రతి ప్రోడక్ట్ ఒక లింక్ వీడియో స్టార్టింగ్లో వచ్చేస్తుంది, సో అక్కడికి వెళ్ళి ప్రెస్ చేసి ఆ ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.